సతీష్. సో 10:30 వస్తోంది. సో విచారణ ప్రారంభం కాబోతోంది. సో ఇవాళ ఉదయం 10:30 వరకు తుషార్ మెహతా సమయం అడిగిన నేపథ్యంలో ప్రస్తుతం విచారణ ప్రారంభం కాబోతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. సో పరమ పవిత్ర తిరుమల లడ్డూని దాని విశిష్టతని తగ్గించేలా చేసిన వ్యాఖ్యలను మొన్నే కోర్టు మందలించిన విషయం కూడా మనకు తెలిసిందే. సో ఎలాంటి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది? సిబిఐతో దర్యాప్తు ఉంటుందా, లేదంటే విశ్రాంత జడ్జి తోటి, సుప్రీంకోర్టు జడ్జి తోటి ఈ విచారణ జరగబోతోందనే ఆసక్తి మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా చూస్తున్న పరిస్థితి. సతీష్, కొద్ది నిమిషాల్లోనే సుప్రీంకోర్టులో ఈ అంశంపైన విచారణ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్టు దర్యాప్తుని కొనసాగించాలా, లేదా కేంద్ర ప్రభుత్వం ఇతర ఏదైనా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరపడానికి ముందుకు వస్తుందా, లేదా ఈ రెండింటి అభిప్రాయాలు చూసిన తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి దర్యాప్తుకు ఆదేశిస్తుందా అన్నటువంటి ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే జరుగుతున్నటువంటి సిట్ దర్యాప్తు పైన సుప్రీంకోర్టు ఇప్పటికే ఆక్షేపణ తెలిపింది. ఎందుకంటే సిట్ నియమించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దాన్ని ప్రభావితం చేసేలాగా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం, రాజకీయ పొలిటికల్ స్టేట్మెంట్ అప్పటికి ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సిట్ వేసిన తర్వాత కూడా ఏ విధంగా వ్యాఖ్యానిస్తారు. సో సుప్రీంకోర్టు ఆగ్రహించిన నేపథ్యంలో సిట్ దర్యాప్తు ఆగిపోయింది. ఆ రోజు నుండి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన మరుక్షణం నుండి సిట్ దర్యాప్తు నిలిపేసి సిట్ అధికారులు కూడా తిరుమల నుండి వెనక్కి వచ్చేశారు. సో సిట్ దర్యాప్తు పైన ఇప్పటికే సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ ఇచ్చినటువంటి అభిప్రాయం మేరకు ఆయన చెప్పినటువంటి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం దీనిపైన విచారణకు మేము దర్యాప్తు చేస్తామని చెప్తుందా, లేకపోతే సుప్రీంకోర్టుని మీరు ఏ నిర్ణయం తీసుకుంటే దాంతో ఏకీభవిస్తామని చెప్తుందా, లేదా ఎటువంటి సమాధానం చెప్తుందా అన్నది ఈ కేసులో ఒక కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది. దాని తర్వాత దాని ఆధారంగా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని ఏ విధంగా విచారణ జరపాలని నిర్ణయిస్తుందని ఉత్కంఠ నెలకొంది. ఇది కేసుకు సంబంధించి సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదానికి నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ ఒక అబద్ధాన్ని చెప్పారు. ఆ తర్వాత అంతకుముందు వాస్తవానికి జూలై 23నే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యి శాంపిల్స్ని పంపినటువంటి నివేదిక ఎన్డీడీబీ నుండి వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత జూలై 24న టీటీడీ ఈఓ ప్రెస్ మీట్ పెట్టి శ్యామలరావు ఇందులో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందన్న అంశాన్ని చాలా స్పష్టంగా మీడియా ముఖంగా తెలియజేశారు. సో సెప్టెంబర్ 18న దానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా ఒక పొలిటికల్ స్టేట్మెంట్. తన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ శాసనసభ్యుల సమావేశంలో 100 రోజుల పరిపాలన సందర్భంగా నిర్వహించుకున్నటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి ఒక రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చి దాంట్లోకి తిరుమల లడ్డూ ప్రసాద్ విశిష్టతను దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఈ వివాదం మొదలైన తర్వాత దానిపైన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటువంటి భక్తులంతా కూడా తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఆ తర్వాత నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా మాటలు మారుస్తూ వస్తుండడం, ఇంకొక వైపు టీటీడీ ఈఓ పైన ఒత్తిడి చేసి చంద్రబాబు వ్యాఖ్యలు సమర్థించుకునేందుకు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ని సెప్టెంబర్ 20న పెట్టడం, ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా స్వయంగా టీటీడీ ఇచ్చినటువంటి ఈఓ తరపున వేసినటువంటి టీటీడీ వేసినటువంటి అఫిడవిట్లో టీటీడీ తరపున న్యాయవాది సిద్ధార్థ లోద్రా ఎక్కడా కూడా లడ్డూ ప్రసాదం కల్తీ అవ్వలేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం. అదేవిధంగా ఏఆర్ డైరీ శాంపిల్స్ పంపించినటువంటి నెయ్యిని కూడా ఎక్కడా వినియోగించలేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యత రహించమని చాలా సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది. ఆ రోజు మీ రాజకీయాలకు దేవుణ్ణి దూరంగా ఉంచండి అని గత విచారణలో, ఏదో సెప్టెంబర్ 30న జరిగేటువంటి విచారణలో సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు తప్పుపట్టింది. వాస్తవాలు నిర్ధారణ కాకముందే రాజకీయ ప్రకటన ఎలా చేస్తారంటూ సిట్ దర్యాప్తుని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా అసలు నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈఓ స్వయంగా చెప్పారు కదా, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెప్తారంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆధారాలు లేకపోయినా సరే రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి సీఎం అలా ఎలా ప్రెస్ ముందు మాట్లాడతారంటూ
చంద్రబాబుని సుప్రీంకోర్టు గత విచారణలో సతీష్. ప్రశ్నించింది. ఒక పక్క విచారణ జరుగుతుండగా ఆ వ్యాఖ్యలతో సిట్టు దర్యాప్తు ప్రభావితం కాదా అన్న అంశాన్ని కూడా చాలా కీలకంగా ప్రస్తావించింది. సో అందుకని ఇప్పుడు సిట్టు దర్యాప్తు కొనసాగిస్తే మళ్ళీ ఖచ్చితంగా అది దర్యాప్తు ప్రభావితం అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ వ్యాఖ్యలు ముందుగానే చేసినటువంటి నేపథ్యంలో కాబట్టి కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ ఏం చెప్పబోతున్నారన్న అంశం పైన ఇప్పుడు ఈ కేసు ఆ టర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, ఇంకా లోతుగా వెళ్తే కనుక ఏఆర్ డైరీకి ఏదైతే షో కాజ్ నోటీస్ ఇచ్చారో దాంట్లో ఏదైతే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బయట మాట్లాడుతూ ఉన్నారో సో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అంటూ దానికి సంబంధించిన ఎలాంటి మెన్షన్ కూడా ఆ షో కాజ్ నోటీస్లో లేని అంశాన్ని కూడా కోర్టు నిశ్చితంగా పరిశీలిస్తుంది అనుకోవచ్చా? ఇంకో విషయం, ఇప్పుడు ఈవో చాలా కేటగారికల్గా 1కి 2 సార్లు ఆ నెయ్యిని తిరిగి పంపామని చెప్పారు. అలాగే వీళ్ళ తరపున వాదిస్తున్న లూద్రా కేటగారికల్గా చెప్పిన అంశం కోర్టు ముందు ఈ నెయ్యిని వాడలేదు, తిరిగి పంపారని. ఇక ఏ రకంగా వీళ్ళు మాట మార్చే అవకాశం లేని నేపథ్యంలో ఏం ఉండబోతోంది? ఇప్పుడు సిట్ ప్రోబ్ వేసిన తర్వాత కూడా అటు సీఎం అవ్వచ్చు, డిప్యూటీ సీఎం అవ్వచ్చు, బహిరంగ సభల్లో మాట్లాడుతూ అయోధ్యకు కూడా లడ్డూలు పంపారంటూ మాట్లాడుతున్న నేపథ్యం. సో ఎలాంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది చాలామంది విశ్వాసం, భక్తులు మాట్లాడుతున్న మాట సతీష్. సో ఇటువైపుగా వెళ్ళబోతోంది ఇది ఖచ్చితంగా. చెప్పండి. ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలనే సుప్రీంకోర్టు తప్పు పట్టింది. సుప్రీంకోర్టు తప్పు పట్టిన తర్వాత కూడా ధిక్కారంగా అటు ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడిన మాటలు, నిన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా లడ్డు ప్రసాదం కల్తీ అయిపోయిందని ఏకంగా అయోధ్యకే 1,00,000 లడ్డూలను కల్తీ లడ్డును పంపించారంటూ స్వయంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలు కూడా ఇవాళ కోర్టు దృష్టికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. విచారణ సందర్భంలో ఆ లాయర్లు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కోర్టు మాత్రం చాలా స్పష్టంగా శాస్త్రీయమైనటువంటి నివేదికల ఆధారంగానే ఖచ్చితంగా నిర్ణయం జరుగుతుంది, విచారణ చేయబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్డీడీబీ రిపోర్ట్ అంశాన్ని కూడా గత విచారణలో ప్రస్తావించింది. ఎన్డీడీబీతో ఎందుకు పరీక్షలు చేయించారో ఒకటి, రెండవ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దాంతోపాటుగా ఏదైతే ఎన్డీడీబీ నివేదికలో కూడా ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని ఎక్కడా కూడా నిర్ధారించలేదు కదా, నిర్ధారణ జరిగే అవకాశం లేదన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క నివేదికకి సంబంధించినంత వరకు కూడా శాస్త్రీయంగా వచ్చినటువంటి నివేదికల ఆధారంగానే సుప్రీంకోర్టు ముందుకెళ్తుంది. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా టీటీడీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే టీటీడీ పబ్లిక్ డొమైన్లోనే చెప్పింది ఆల్రెడీ, దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఈ కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వినియోగించలేదన్న అంశాన్ని కోర్టుకి చెప్పింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ ఈవో ఇచ్చినటువంటి నివేదికలో చెప్పారు. ఏఆర్ డైరెక్ట్ ఇచ్చిన షోకేజ్ నోటీసులో కూడా జంతువుల కొవ్వు వినియోగించినట్టు ఎక్కడ కూడా మాట్లాడలేదు. అదేవిధంగా అసలు ఆ నెయ్యిని శాంపిల్ ఏదైతే జూలై 6, జూలై 12 చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీటీడీ ఈవోగా శ్యామలరావు వచ్చిన తర్వాత ఈ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఏవైతే ఆ శాంపిల్స్ జూలై 6వ తేదీన వచ్చిన ట్యాంకర్ని, అదేవిధంగా జూలై 12వ తేదీ వచ్చిన ట్యాంకర్ని శాంపిల్స్ పంపించారో ఆ నెయ్యిని వినియోగించలేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఆ టీటీడీ ఈవో చెప్పారు. సుప్రీంకోర్టులో కూడా అదే చెప్పారు. సో ఈ వాస్తవాలన్నిటికీ కూడా, వాస్తవ నివేదికలు అన్నీ కూడా చాలా స్పష్టంగా ఎక్కడా కూడా తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ కాలేదు, కల్తీ నెయ్యిని తిరుమల లడ్డూలో వినియోగించలేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా అన్ని నివేదికలు నిర్ధారించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దర్యాప్తు పైన ఇది కేవలం ఇప్పుడు దర్యాప్తు జరపాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలపైనే కాబట్టి, సో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపైన ఇప్పుడు దర్యాప్తు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది సుప్రీంకోర్టు కాసేపట్లో తేల్చేటువంటి అవకాశం ఉంది. రైట్ సతీష్.